లైఫ్లో మనం అస్సలు మర్చిపోలేని వాటిలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో స్పెండ్ చేసిన మూమెంట్స్ కూడా ఒకటి కదా. చిన్నప్పుడు సెలవులు వచ్చాయంటే వెళ్ళిపోయేది అక్కడికే. వాళ్ళ పనులు చేసుకోవడానికే వాళ్ళకి ఓపిక ఉండేది కాదు. కానీ మనల్ని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసేది. పాపం ఓపిక లేకపోయినా మనకిష్టమని తాతయ్య బయటికి వెళ్ళి తీసుకొచ్చే మామిడి పళ్ళు, తాటి ముంజలు. ఇంకోవైపు నడువు నొప్పి ఉన్నా సరే మన కోసం అమ్మమ్మ చేసి పెట్టే బోల్డన్ని పిండి వంటలు. మనం చేసే అల్లరికి అమ్మ కొట్టడానికి వస్తుంటే మనల్ని వెనకేసుకొచ్చే అమ్మమ్మ. ఏరా నువ్వేమైనా చిన్నప్పుడు తక్కువ అని నాన్న చిన్నప్పుడు చేసిన కోతి పనులు అన్నీ మనకు చెప్పే తాతయ్య. ఒక పక్క కాలు నొప్పెడుతున్నా అలాగే మన నొల్లో పడుకోబెట్టుకుని అమ్మమ్మ చెప్పే చందమామ కథలు. రాత్రి నిద్రపోయేటప్పుడు డాబా మీదకి వెళ్ళి తాతయ్య గుండెల మీద పడుకుని ఆయన చెప్తుంటే వినే దయ్యాల కథలు మర్చిపోలేను కదా. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అమ్మకు తెలియకుండా అమ్మమ్మ ఇచ్చే 100 రూపాయలు మన చేతులు పట్టుకుని, జాగ్రత్త రా నాన్న, బాగా చదువుకో,